లోక్సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవాళ రాష్ట్ర ముఖ్య నేతలతో ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, చుగ్ సమావేశం కానున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు బీజేపీ స్టేట్ ఆఫీస్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. నవయు ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, లాభర్సి అభియాన్ కమిటీ, మహిళా స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో బస్తీ చలో కమిటీలను ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవాళ రాష్ట్ర ముఖ్య నేతలతో ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, చుగ్ సమావేశం కానున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు బీజేపీ స్టేట్ ఆఫీస్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది. నవయు ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, లాభర్సి అభియాన్ కమిటీ, మహిళా స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో బస్తీ చలో కమిటీలను ఏర్పాటు చేసింది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఇప్పుడే బీజేపీ ముఖ్య నేతల సమావేశం స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల మీద ఎట్లా పార్లమెంట్ లోకి వెళ్లాలనేటువంటి విషయాల మీద కసరత్తు జరుగుతుంది. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించినటువంటి కమిటీ అని చెప్పుకోవచ్చు, సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల కోసం మోడీ ఒక 2 బహిరంగ సభలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ పార్టీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించాలని చెప్పి స్టేట్ పార్టీని ఆదేశించారు. దీంతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఇప్పటికే బీజేపీ స్టేట్ ఆఫీస్ చేరుకున్నారు. కిషన్ రెడ్డి, మిగతా ముఖ్య నేతలు, డీకే అరుణ, ఇతర నేతలందరూ కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చారు. ఈ సమావేశం స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో తరుణ్ చుగ్ కూడా రాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో ఒక 4-5 అంశాలు ప్రధానంగా చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఒకవైపు కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చేరువకోవడం, ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు మరో కార్యక్రమము ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి ఒక 2 బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ను, పబ్లిక్ను తరలించి ఎన్నికలకు సిద్ధమైనటువంటి సంకేతాలను అటు ప్రజల్లోకి వెళ్లే విధంగా, మిగతా రాజకీయ పార్టీల్లోకి వెళ్లే విధంగా, క్యాడర్ల జోష్ పెంచే విధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. ఈరోజు సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ ముఖ్య నేతల సమావేశం ఉంది. ఈ ముఖ్య నేతల సమావేశంలో మోడీ బహిరంగ సభలు ఏ రోజున నిర్వహించాలనేది డేట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరోవైపు ఒక 6 కమిటీలు వేశారు సూర్య. 6 కమిటీలలో ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి నవయువ ఓటర్ల కమిటీ, అంటే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ఓటర్ నమోదు చేసుకుంటారు. కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు, యువకులు 18 ఇయర్స్ వాళ్ళు. సో వాళ్ళతోటి సమ్మేళనాలు నిర్వహించాలంటే ఒక కమిటీ కావాలి. సో కాబట్టి నవయువ ఓటర్ల కమిటీతోటి ఒక కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీ కూడా ఇప్పుడు నెక్స్ట్ యువ సమ్మేళనాలు, అట్లనే ఓటర్లతోటి ఓటు వేయించేటువంటి కార్యక్రమం, తర్వాత మోడీ విజయాలు, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఈ కమిటీ యువతకు చెప్తుంది. దీంతోపాటు రామ మందిర నిర్మాణం, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చాలా అంశాలను యువ ఓటర్లకు వివరించబోతున్నారు. సో ఇది ఒక నవయువ ఓటర్ల కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అట్లనే ఇందాక మనం చెప్పినట్టుగా వికసిత్ భారత్ కమిటీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి ఇందాక చెప్పాం కదా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులై ఉండి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకపోతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ నింపి ప్రజలతోటి, లబ్ధిదారులతో నింపి ఆ స్కీమ్ను ఇంప్లిమెంటేషన్, అంటే ఆ లబ్ధిదారుడికి స్కీమ్ వచ్చే విధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని
భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి బీజేపీ కార్యకర్తలందరూ కూడా వాలంటీర్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే వస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కమిటీ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి కమిటీ ఇది. ఇక తర్వాత శ్రీరామ మందిర దర్శన కమిటీ అంటే శ్రీరామ మందిరం ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పటికే మోడీ కూడా ప్రకటించారు ప్రధానమంత్రి హోదాలో. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది శ్రీరామ మందిరాన్ని, అయోధ్యలో ఉన్నటువంటి మందిరాన్ని దర్శించుకోవాలనేది ప్రజలకు ఉంటుంది. కాబట్టి పార్లమెంట్కి ఒక రైలును ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక కసరత్తు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఉచితంగా పార్లమెంటు ఒక రైలును ఏర్పాటు చేస్తారు. ఈ రైలును అయోధ్య వరకు తీసుకెళ్తారు. అక్కడ దర్శనం చేయించుకొని తర్వాత రామమందిర నిర్మాణం అవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ చేయనుంది భారతీయ జనతా పార్టీ. ఇక దాని తర్వాత లాభార్థి అభియాన్ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉంటారు. వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉంటే వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వము పలానా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, మీరు లబ్ధిదారులుగా ఉన్నారు, మోడీకి సపోర్ట్ చేయండి అని చెప్పేటువంటి కార్యక్రమం ఆ కమిటీ. ఇది లాభార్థి అభియాన్ కమిటీ అనమాట. ఇక అట్లనే మహిళలు మరియు స్వచ్ఛంద సంస్థల కమిటీని కూడా ఒకటి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఉంటారు. వీళ్ళందరితో కూడా మహిళా సమ్మేళనాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు ఇప్పటికే ఒక్కొక్క మహిళా సంఘానికి ఒక డ్రోన్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి డ్రోన్ అన్నమాట ఇది. వాళ్ళ ఆ మహిళా సంఘాలు దాన్ని కిరాయికి ఇచ్చుకుంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కొంత కిరాయి చెల్లించి ఈ డ్రోన్ను పిచికారి కోసం వాడతారు. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపుగా 15,000 మహిళా సంఘాలకు ఈ డ్రోన్ సాయాన్ని అందించాలి. లోన్ తోటి అంటే కొంత సబ్సిడీ ఉంటుంది, మిగతా అమౌంట్ కూడా ఆయా డ్వాక్రా సంఘాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మహిళా సంఘాలతో తర్వాత డ్వాక్రా సంఘాలతో కూడా ఒక సమ్మేళనాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దాని తర్వాత గావ్ చలో బస్తీ చలో, బస్తీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా ఒక 6 కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ అయితే ఈ 6 కమిటీలతోటి సునీల్ బన్సల్ అట్లనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, డికే అరుణ, మిగతా ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. సో ఈ కమిటీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా పనిచేయాలి, ఓటర్లను బీజేపీ వైపు ఎలా తిప్పుకోవాలనేటువంటి విషయాల మీద వీళ్లకు దిశానిర్దేశం చేస్తారు. దీని తర్వాత ఈ కసరత్తు తర్వాత ఈ ఎన్నికల కమిటీల కసరత్తు పూర్తయిన తర్వాత మళ్ళీ రేపు కూడా సమావేశం ఉంది. రేపు ఉదయం నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ముఖ్య నేతలు సమావేశమవుతారు. మనము లైవ్లో చెప్పినట్టుగా 2 బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఖమ్మంలో సోనియా గాంధీ తోటి పరిలోకి దింపే ఒక ప్లాన్ వేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఆహ్వానించింది. మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరారు. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. కాబట్టి దానికి ధీటుగా మోడీని రంగంలోకి దింపాలి, మెజారిటీ పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనపడుతుంది. ఇప్పటికే గత నెల 28వ తారీఖున బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలంలో 28వ తారీఖున ఒక సమావేశం జరిగింది. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు. ఈ సమావేశంలో 10 పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలి, 30% మేర ఓట్లు రావాలి అన్నటువంటి ఒక దిశానిర్దేశం చేశారు బీజేపీ క్యాడర్కు. ఇంకొక వైపు ఇప్పుడు మోడీని తీసుకువస్తే 2 బహిరంగ సభల్లో మొత్తం నెక్స్ట్ అంతా కూడా 10 పార్లమెంట్ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది అనేటువంటి ఒక ఫీడర్ను పబ్లిక్లోకి వదిలేందుకు, తర్వాత మోడీ ఇమేజ్ని పబ్లిక్లోకి వదిలేందుకు ఇట్లాంటి ఒక 2 బహిరంగ సభలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. మరోవైపు 22వ తారీఖున రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవం ఉంది కాబట్టి ఈ అంశాలను కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంటింటికి చేరాలి, ఊరూరికి మోడీ ఇంటింటికి రాముడు అన్నట్టుగా ఒక కార్యక్రమం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి మోడీని తీసుకొచ్చి ఒక 2 బహిరంగ సభలు అంటే ఇటు ఉత్తర తెలంగాణ కానీ అటు దక్షిణ తెలంగాణలో 2 పార్లమెంటు సీట్లలో ఈ బహిరంగ సభలు నిర్వహిస్తే కనుక కొంత పొలిటికల్గా హీట్ పెరుగుతుంది. మోడీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పుడు చూసాం మనం. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు మకా ఉండి మేజర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా పార్లమెంటు కేంద్రాల వారిగా ఆయన బహిరంగ సభలు కొనసాగాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చే 14%
మేర ఓట్లు సంపాదించింది మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు కూడా ఒక 2 బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నటువంటి టార్గెట్ 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలంటే మోడీ బహిరంగ సభలు అవసరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ రోజమ్మా కమిటీలతోటి సమావేశమవుతారు. రేపు మోడీ బహిరంగ సభల మీద సమావేశమై డేట్ను ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. సూర్య.